సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి నెగిటివిటీ సంపాదించుకొని రోజా పాలిటిక్స్లో మాత్రం హ్యూజ్ నెగిటివిటీని క్రియేట్ చేసుకుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ కిరా కార్తిక్ గతంలో ఆమెపై చేసిన ఆరోపణలు అందరికీ తెలిసినవే. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసరికి కిరా కార్తిక్ రోజాని టార్గెట్ చేస్తూ ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో చాలామంది వైపీ దర్శనాలు ఇప్పించారు. అయితే అలా ఇప్పించి డబ్బులు తీసుకున్నారని ఈ కమెడియన్ ఆరోపించారు. మంత్రి రోజా దానిపై తీవ్రంగా విరుచుకుపడింది. రీసెంట్గా ఆ నిందలపై రియాక్ట్ అయింది రోజా. తన వల్ల సహాయం పొందిన అందరూ తనకి కృతజ్ఞత చూపిస్తున్నారు అని ఒక్క వ్యక్తి తప్ప అంటూ సంచలన కామెంట్ చేసింది. నేను టికెట్లు అమ్ముకున్న దానినని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. పైన దేవుడు ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఎవ్వరిని వదిలిపెట్టడు. నేను దేవుణ్ణి గట్టిగా నమ్ముతాను. ఆ భగవంతునిపై ప్రమాణం చేసి చెప్తున్నా. నేను ఒక్క టికెట్ కూడా అమ్ముకోలేదు. అసలు నాకు టికెట్ అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్న మంచి పేరును నేనెందుకు చెడగొట్టుకుంటాను? టికెట్ అమ్ముకుంటే నాకు ఎంత లాభం వస్తుంది? నా ఆస్తి, నా రేంజ్, నా స్టేటస్ ఏంటో అందరికీ తెలిసిందే. ఒక్క షో చేసినా నాకు డబ్బులు వస్తాయి. అది అందరికీ తెలుసు. నేను సంపాదించేదంతా వైట్ మనీ. అలాంటిది నాకు దర్శనం టికెట్ అమ్మితే నాకు డబ్బులు ఎంత వస్తాయి చెప్పు? ఎంత లాభం వేసుకుంటాను? ఎంత కూడా పెట్టుకుంటాను? అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి. అయితే దీంతో సోషల్ మీడియాలో మరొకసారి రోజాని ఫ్రైర్ బ్యాండ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.